మర్చిపోయి మీరు విఆర్ఓ పంపిస్తారు. ఆ విఆర్ఓ గారు వారి విమ్స్ అండ్ ఫ్యాన్సెస్ అండ్ లోకల్ బ్యాకప్ అంతా తీసుకుని నువ్వు ఎవరితో చెప్పుకున్నా కానీ ఇదే అవుతుందని చెప్తారు. ఆయన ఒక రిప్లై రాయాలి కాబట్టి అటీటీ గారు రిప్లై రాస్తాడు. ఆ అటీటీ గారి రిప్లై తీసుకొచ్చి మీరు కూడా దాన్నే చేసి మళ్ళీ అది ఇటు కాకుండా పెడతారు. అండ్ ఫైనల్గా ఇట్ రీచ్ టు అస్ అసలు అక్కడ ఇష్యూ ఏంటి, నువ్వు రాసింది ఏంటి, వాడు అడిగింది ఏంటి. సో ఇది కొహరెన్స్ లేనటువంటి సమాధానాలు మనం చెప్తున్నాం. సో మరి దాన్ని ఇంకా మేము కంటిన్యూ చేస్తాము. ఆ టైపు మనం కంటిన్యూ చేయము. ఎందుకంటే దానివల్ల టైం వేస్ట్. మరి ఇక్కడ కలెక్టర్గా నా టైం వేస్ట్, జేసీ టైం వేస్ట్, అండ్ హెచ్ఓడీస్ టైం వేస్ట్. ఇక్కడి నుంచి మనం టాలరేట్ చేయము. చేయకోకుండా ఏం చేస్తాము, ఇక్కడి నుంచి మనం కాల్ చేసినప్పుడే ఎందుకు నువ్వు సాటిస్ఫై అవ్వలేదు అని చెప్పేసి మనం ఇక్కడ అడుగుతాము. అడిగిన తర్వాత అతను ఇచ్చే సమాధానంలో కరెక్ట్ లేదు, సరిగ్గా ఇవ్వలేదు అని అంటే కనుక అతను మైండ్ అప్లై చేయలేదు, లేదా బయాస్గా చేశాడని చెప్పి అతని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మీరు ఎంతో కష్టపడి పనిచేస్తున్న టైంలో దానికి ఇచ్చేమన్నట్ల జస్ట్ లాస్ట్ మూమెంట్ ఇది ఈవెన్ 5 to 10 minutes స్పేర్ అండ్ ఆల్సో కాల్ ది పర్సన్ అండ్ అడ్రస్ అయిన పర్సన్ ఎందుకు బాబు నువ్వు సాటిస్ఫై అవ్వలేదు